మన దైనందిన జీవితంలో తరచుగా 500 రూపాయల నోటును వాడుతుంటాం. షాపింగ్ చేయడంలోనూ, బిల్లులు చెల్లించడంలోనూ, ఇతర చిన్న చితక లావాదేవీలలోనూ ఈ నోటు మన చేతిలో తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ నోటు కేవలం ఒక కరెన్సీ పేపర్ మాత్రమే కాదు, దానిలో భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, భాషా సంపద, ఐక్యతలో వైవిధ్యం అనే అద్భుతమైన భావన దాగి ఉంది. మనం చాలాసార్లు గమనించకపోయినా ఒక చిన్న నోటు వెనుక ఎంత గొప్ప చరిత్ర, భాషా వైవిధ్యం, జాతీయత ప్రతిబింబిస్తుందో ఆశ్చర్యమే. ముందుగా ఈ నోటు ముందు వైపు చూడాలి. అక్కడ 500 రూపాయలని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్పష్టంగా రాసుంటుంది. ఈ రెండు భాషలు భారతదేశంలో ఎక్కువగా వినియోగించే భాషలు కావడంతో సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ముద్రించబడ్డాయి. దీనివల్ల ప్రతి వర్గానికి చెందిన వ్యక్తి, చదువుకున్న వారే కాకుండా సాధారణ విద్య లేని వారికి ఈ నోటు విలువ అర్థమవుతుంది. అయితే ఇదొక్కటే కాదు, దాని విలువను మరికొన్ని భాషల్లో కూడా వ్రాయడం జరుగుతుంది. కానీ చాలా మంది దీన్ని గమనించరు. ఇప్పుడు నోటు వెనక వైపు తిప్పితే మన కంటపడేది ఒక లాంగ్వేజ్ ప్యానెల్. ఇందులో 500 రూపాయలు అనే పదం మొత్తం 15 భారతీయ భాషల్లో రాయబడింది. ఇది కేవలం ఒక భాషా జాబితా కాదు, భారతదేశంలో ఉన్న భాషా వైవిధ్యాన్ని, భాషల గౌరవాన్ని ప్రతిబింబించే ప్రతీక. ఒక చిన్న కరెన్సీ నోట్ కూడా మన దేశం ఎంత విభిన్నతతో నిండి ఉందో, అలాగే ఆ భిన్నతలో ఎంత బలంగా, ఐక్యంగా ఉందో మనకు గుర్తు చేస్తుంది. మొత్తం నోట్లో కలిపి చూస్తే 500 రూపాయల విలువ 17 భాషల్లో రాసుంటుంది. ముందు వైపున హిందీ, ఇంగ్లీష్ ఉండగా వెనక భాగంలో 15 ఇతర భారతీయ భాషలు ఉంటాయి. అంటే మనం ప్రతిరోజు చేతిలో పట్టుకునే ఈ నోటు భారతదేశ భాషా సంపదకు ఒక మినీ ఎన్సైక్లోపీడియా లాంటిది. ఆ భాషల్లో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ ఉన్నాయి. ఇవి కేవలం అక్షరాల సమూహం కాదు, ప్రతి ప్రాంతానికి చెందిన సంస్కృతి, సంప్రదాయం, చరిత్రను ప్రతిబింబిస్తాయి. బెంగాలీ భాష భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తమిళం, తెలుగు భాషలు దక్షిణ భారతదేశపు సాంస్కృతిక వైభవాన్ని చాటుతాయి. ఉర్దూ భాష సాహిత్యపు మాధుర్యానికి ప్రతీక. ఇలా ప్రతి భాష వెనుక ఒక ప్రత్యేకమైన గుర్తింపు దాగుంది. 2016లో నోట్ల రద్దు తర్వాత భారత ప్రభుత్వం కొత్త కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టింది. ఈ సమయంలో పరిచయమైన కొత్త 500 రూపాయల నోటు మహాత్మా గాంధీ సిరీస్లోకి వచ్చింది. దీనిలో భద్రతా లక్షణాలు మరింత బలపరచబడ్డాయి. ఫేక్ కరెన్సీ సమస్యను అరికట్టేందుకు ప్రత్యేక సెక్యూరిటీ థ్రెడ్లు, మైక్రో లెటరింగ్, వాటర్ మార్కులు చేర్చబడ్డాయి. కళ్ళజోడు లేకుండా కనిపించని సూక్ష్మ అక్షరాలు, అల్ట్రావైలెట్ కాంతిలో మాత్రమే కనిపించే లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కలిపి నకిలీ నోట్లు తయారు చేయడాన్ని కష్టతరం చేశాయి. డిజైన్ విషయంలో కూడా పెద్ద మార్పులు చేశారు. నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం మరింత క్లియర్గా ముద్రించబడింది. వెనుక భాగంలో రెడ్ ఫోర్ట్ చిత్రానికి చేర్చారు. ఇది కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరవేసే ప్రదేశం కూడా. అంటే ఈ చిత్రాన్ని నోటుపై ముద్రించడం ద్వారా భారతదేశ చరిత్ర, వారసత్వం, జాతీయ గర్వం ప్రతిబింబించేశారు. దీని పక్కనే మన దేశ సాంకేతిక అభివృద్ధిని సూచించే శాటిలైట్ చిత్రం కూడా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే భారతదేశ చరిత్రలో గర్వకారణమైన గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తులో సాంకేతికంగా ఎదగబోయే దిశను కూడా ప్రతిబింబించాలనే ఆలోచనతో ఈ డిజైన్ రూపొందించబడింది. మొత్తం మీద మన చేతిలో తిరిగే 500 రూపాయల నోటును కేవలం ఒక కరెన్సీ పేపర్ కాదు, అది భారతదేశం యొక్క ఐక్యత, భాషా వైవిధ్యం, చరిత్ర, వారసత్వం, సాంకేతికత అన్నీ కలిపి ఒక అద్భుత ప్రతీక. ఈ నోటు మనకు గుర్తు చేస్తుంది, ఒక చిన్న కాగితం ముక్కలో కూడా ఒక దేశం యొక్క మహోన్నతతనం దాగి ఉండొచ్చని.